ఈ నెల 18న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఆయన రాక సందర్భంగా గుడి అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. 19న మేడారం ఆలయ విస్తరణ పనులకు శ్రీకారం చుడతారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. 18వ తారీఖు నాడు మేడారంకి సీఎం రాబోతున్నారు. సీఎం రాక సందర్భంగా మేడారం గుడి అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. 18 రాత్రి మేడారంలో బస చేస్తారు. ఆ తర్వాత మేడారంలో బస చేసినటువంటి ముఖ్యమంత్రి 19వ తారీఖున ఈ గుడి విస్తరణ పనులకు సంబంధించినటువంటి పనులను ప్రారంభోత్సవం కోసం కావాల్సినటువంటి వేగవంతంగా పనులు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మేడారం మహాజాతర సమయానికి పనులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నా పనులు పూర్తయ్యే పరిస్థితి లేదు. దాంతో కావాల్సినటువంటి కనీసం 95% పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి అధికార యంత్రాంగం దాన్ని పూర్తి చేసి 19వ తారీఖు నాడు ఈ గుడి ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు పనులు శరవేగంగా సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 19 నాడు సీఎం ఇనాగ్రేషన్ చేసి ఇక్కడ నుంచి దావోస్కి వెళ్ళిపోతారు. మొత్తంగా మేడారం అభివృద్ధి పనులకు ఈ ఏడాది 251 కోట్లతో పనుల అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొత్తం మేడారంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం గుడి విస్తరణతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి రహదారుల విస్తరణ, జంక్షన్ల విస్తరణకు సంబంధించినటువంటి 250 కోట్లతో పనులకు శ్రీకారం చుడితే గత 3 నెలల నుంచి పనులు సాగుతున్నాయి. అయినా పనులు ఆశించిన స్థాయిలో జరగకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి ముందస్తు మొక్కుల నేపథ్యంలో జనం రద్దీ పెరుగుతున్న నేపథ్యంయంలో ఎక్కడ కూడా పనులకు కొంత ఆటంకం జరుగుతుంది. మరొక వైపు ఆదివాసీల గిరిజన చరిత్రను చాటి చెప్పేలాగా చిత్రాలను గీస్తూ గ్రానైడ్ రాళ్లతో నిర్మాణ ప్రక్రియ చేపడుతున్న నేపథ్యంలో కొంత ఆలస్యం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన కేవలం 3 నెలల కాలంలోనే 101 కోట్లతో గుడి విస్తరణకు సంబంధించినటువంటి పనులు శ్రీకారం చుట్టినటువంటి అధికార యంత్రాంగం వేగంగా పనులు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో అయితే కేవలం 2500 మంది మాత్రమే ఇక్కడ భక్తులు దర్శనం చేసుకునేలాగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాకుండా 10,500 మంది భక్తులు గుడిలోకి వచ్చి దర్శనం చేసుకుని వెళ్లిపోయేలాగా ఏర్పాట్లు ప్రక్రియ పూర్తి చేసిన నేపథ్యంలో ఈ పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. 19వ తారీఖున ఎంతవరకు పూర్తయితే అంతవరకు పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ పనులు పూర్తి అయ్యే నాటికి ఏ స్థాయిలో పనులు పూర్తవుతాయో వాటికి అనుగుణంగానే ప్రారంభోత్సవ కార్యక్రమం చేసేలాగా నిర్ణయం తీసుకున్నటువంటి అధికార యంత్రాంగం మొత్తంగా సీఎం నాటికి కనీసం 95% పనులు పూర్తి చేయాలని, గుడి విస్తరణ పనులను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి భక్తులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. 19వ తారీఖు నుంచి పనులు మొత్తం నిలిపివేయడం కోసం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ లోపు పెండింగ్ ఉన్న పనులు మొత్తం పూర్తి చేసే ప్రక్రియలో అధికార యంత్రాంగం సమాయత్తమైంది. రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. పనులు పూర్తి చేసేలాగా నిర్ణయం తీసుకున్నారు. 19వ తారీఖున గుడి ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతుంది. ఎవరైనా వాజిత్ అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.